వెల్కమ్ టు యాస్పిన్స్ అకాడమీ. ఈరోజు మనం February 17, 2017 డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ తెలుగులో ఉన్నాం. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ఏ దేశంలో 10వ అంతర్జాతీయ ఈ గవర్నెన్స్ సమావేశం జరుగుతుంది? భారతదేశం. అవుట్ స్టాండింగ్ బ్రేవరీ ఆఫ్ ఇయర్ అవార్డు ఏ భారత మూలాలకు చెందిన వ్యక్తికి లభించింది? క్వశ్చన్ మరోసారి, అవుట్ స్టాండింగ్ బ్రేవరీ ఆఫ్ ఇయర్ అవార్డు ఏ భారత మూలాలకు చెందిన వ్యక్తికి లభించింది? చాంద్ పనేసర్. ఈయన యూకేలో ఉంటాడు. ఈ అవార్డు యూకే ఇస్తుంది, యునైటెడ్ కింగ్డమ్ ఇస్తుంది ఈ అవార్డు. నెక్స్ట్ క్వశ్చన్, 2017 గాను యశ్ చోప్రా మెమోరియల్ అవార్డుకి ఎవరు ఎన్నికయ్యారు? షారుఖ్ ఖాన్. యశ్ చోప్రా మనందరికి తెలుసు, ఈయన సినిమా నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్గా మరియు ఫిల్మ్ డైరెక్టర్గా చాలా చేశాడు. అతని జ్ఞాపకార్థం ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. హేమమాలిని బియాండ్ డ్రీమ్ గర్ల్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? రామ్ కమల్ ముఖర్జీ. భారత కెనడా హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? వికాస్ సౌరవ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.